ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ గగ్గోలు పెట్టడాన్ని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం 11 సీట్లు ఉన్న జగన్ ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేందుకే జగన్ రెడ్డి బృందం అసెంబ్లీకి తూతూ మంత్రంగా హాజరయ్యారని మండిపడ్డారు. తాము గేట్లు తెరిస్తే వైసీపీ నుంచి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని గంటా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలతో పాటు విద్యా వ్యవస్థను కూడా నాశనం చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గురువులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మకు కూటమి మద్దతు తెలిపిందని పునరుద్ఘాటించారు. టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూటమి బలపరిచిన అభ్యర్థిగా మన ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న రఘువర్మకి మద్దతుగా ఇప్పటికే 3 జిల్లాల్లో కూడా ప్రచారం అంతా కూడా మా నాయకులందరూ కూడా తీసుకోవటం, ప్రచారం కూడా ఒక పీకు చేరుకుంది. మరి సందర్భంగా ఏదైతే ఎల్లుండి జరిగే ఎన్నికల్లో రఘువర్మ గారిని గెలిపించాలని చెప్పని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దామని చెప్పని ఈరోజు ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. ఎందుకు కూటమి రఘువర్మ గారికి మద్దతు ఇచ్చింది, ఎందుకు రేపు జరిగే ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉంది, ఒకసారి మనం ఆలోచిస్తే 2014-19 ఏదైతే అప్పటి ప్రభుత్వంలో హెచ్ఆర్డి మినిస్టర్గా నేను పనిచేసిన నేపథ్యం కూడా ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే 2019-24 మధ్య వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో పనిచేసింది. అప్పట్లో విద్యా విధానం అలాగే విద్యకు సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకున్నాం, మొన్న 5 ఏళ్లలో కూడా ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి అందరం కూడా వేరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే విద్యకు సంబంధించి అతి కీలకమైన విషయంగా భావిస్తామో అధ్యాపకులు, అటువంటి అధ్యాపకుల పట్ల ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాయనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. మనం చెప్తాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని. అంటే గురువుకి అంత ప్రాధాన్యత మనం ఇస్తా వచ్చాం మన సిస్టంలోనే. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత దైవం కంటే కూడా మనం గురువుకి ముందు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం. అటువంటి గురువులకు సంబంధించి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వటం, వాళ్ళ సమస్యల పట్ల కూడా ఎప్పుడు ప్రభుత్వం సానుకూలతతో ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టే విధంగా ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా మేము ఆ రోజు పనిచేయడం జరిగింది. మరి అప్పట్లో ఏదైతే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా, అంతకుముందు టీచర్స్ డే సెలబ్రేషన్స్ అంటే ఇలాంటి 4 గోళ్ల మధ్య ఏదో ఒక 10 మందిని పిలిచి తూతూ మంత్రంగా మమ అనిపించేవాళ్ళం. అటువంటిది మొట్టమొదటిసారిగా 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్స్ డే అంటే ఏదో 4 గోడల మధ్య చేసే కార్యక్రమం కాదు, ఎవరైతే ఆ టీచర్స్ దగ్గర విద్యాభ్యాసం చేసుకుంటా ఉన్నారో చదువులు నేర్చుకుంటున్నారో అటువంటి పిల్లల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా డౌట్ నాకు అర్థమైంది. ఇనిషియల్గా కొంచెం ఆ కన్ఫ్యూజన్ ఉండింది, ఏంటిది దీన్ని ఎట్లా చేయాలా వద్దా లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి అని. తర్వాత అందరితో మాట్లాడి ప్రత్యేకంగా చిరంజీవి గారు ఆ విషయంలో ఇనిషియేషన్ తీసుకున్నారు. చంద్రబాబు గారితో లోకేష్ గారితో కూడా మాట్లాడి దీని మీద ఒక స్పష్టత కూడా ఇవ్వాలంటే ఆ రోజు అందరితో మాట్లాడి కాన్ఫరెన్స్ కాల్ కూడా తీసుకొని త్రూ పార్టీ అధ్యక్షుల ద్వారానే మొత్తం అందరు కలిపి దాన్ని కూటమి తరఫున నిర్ణయించడం జరిగింది. అలాగే దీంతోపాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాం మనం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి ఆయనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన విషయం మనం చూసాం. ఆయన అన్నాడు వై నాట్ 175 అని.
చివరికి 11 సీట్లకి పరిమితం అయిపోయింది. సరే, ప్రజలు ఇచ్చిన తీర్పుని దాన్ని స్వాగతించకుండా, ఏదైతే ప్రజలు తనకి అలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత మనకు ఎలా ఉండాలనేది ఒక గుణపాఠం నేర్చుకోకుండా ఈరోజు కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా మనకి శ్రీశ్రీ గురించి దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి చెప్తూ ఉంటారు. ఒకరిది ప్రపంచం బాధ తన బాధ అయితే, ఇంకొకరిది తన బాధ ప్రపంచం బాధ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు. ఈరోజు ఆయన సమస్య అంతా కూడా ఆయనకి ప్రతిపక్ష పార్టీ హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా. మరి ఒక్కసారి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడిన విషయం కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి సమకాలికుడు కాదు, ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అటువంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడిగా, మరి అంత అనుభవం ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆయన స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. చంద్రబాబు నాయుడు అని డైరెక్ట్గా ఆయన ఏకవచనంతో సంబోధిస్తూ ఆ రోజు ఆయన చెప్పిన మాటలు కూడా ఒకసారి మనం వినాల్సిన అవసరం ఉంది. నేను కన్ను సైగ చేస్తే నీ దగ్గరున్న 23 మంది ఎమ్మెల్యేలో కొంతమంది ఇటు వచ్చారంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, తెలుసుకో చంద్రబాబు, తెలుసుకో చంద్రబాబు, తెలుసుకో చంద్రబాబు అని చెప్పని ఆయన ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏదైతే 23 మంది ఎమ్మెల్యేలలో ఉండబట్టి నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది, అందులో కానీ ఒక 4 ఎమ్మెల్యేలు తగ్గితే అంటే 18 కంటే తగ్గిందంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడిన పెద్ద మనిషి ఈరోజు సిగ్గు లేకుండా 11 సీట్లు వచ్చినప్పుడు అన్నీ మూసుకొని ఆయన అసెంబ్లీలో వచ్చి కూర్చోవాల్సింది మామూలుగా అయితే, అలా కాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఏ విధంగా మాట్లాడుతారో, అసలుకి నైతిక హక్కు ఎక్కడ ఉందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని అన్న వ్యక్తి ఈరోజు ఆయన ఎలా అడుగుతాడో ఒక్కసారి మనం ఆయన మాట కూడా ఒకసారి ఇద్దాం. జస్ట్ మీకు వినిపించడం కోసం కూడా ఇది పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపున ఉన్నాడు, మంచి స్పీకర్ గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడి దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇక మనం ఎలా చేస్తాము అన్న దానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా కూర్చుని ఉండేవాడు అక్కడ కాదు. అవునయ్యా, తెలియకనే తెలుసుకో వాస్తవాన్ని. నేను కనుక డోర్ తెరిస్తే నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది ఖర్చులో ఉండాలని చెప్పి సంతోషపడండి. అంటే ఒక మనిషి ఓసరవెల్లాగా ఎలా రంగులు మారుస్తారు, ఎలా అభిప్రాయాలు మారుస్తారో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి స్వయంగా ఆయన ఆ రోజు 23 మంది శాసనసభ్యులు ఉండి ఒక ప్రతిపక్ష హోదా ఉంటే మేము కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి అన్న వ్యక్తి ఈరోజు తగ్గుదలమ్మా అని చెప్పని 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈరోజు దాని మీద ఆయన మాట్లాడటం ఎంత దెయ్యాలు వేదాలు ఒలిచినట్టు అని చెప్పని తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికైనా కూడా నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను. ఎలక్షన్ ముందు చెప్పాను, అది మునుగుతున్న పడవ అని చెప్పని. ఈరోజు అది పడవ మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్. చివరికి తనతో పాటు A2గా ఉండి తన అన్నిట్లో కూడా భాగస్వామ్యంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మధ్య పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈరోజు ఎవరు ఉంటారు, తెల్లారేసరికే ఎవరు వెళ్ళిపోయారో అనే వార్తనాల్సి వస్తుందో తెలియని పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. జిల్లాలు ఈరోజు అక్కడ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరు ఖాళీ అయిపోయి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇది పార్టీ యొక్క అధినాయకుడు ఉండే యాటిట్యూడ్ బట్టే. ఎలక్షన్లో గెలుపోవడం సహజం. తెలుగుదేశం పార్టీ కూడా 1-2 సార్లు ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కూడా నాయకుడు క్యాడర్ పట్ల, లీడర్ల పట్ల ఎలా ఉండాలి, ఎలా పోరాటం చేయాలి, ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పద్ధతి ఉంటుంది.
మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఏమి లేవు, అంతా A to Z ఆయనే, సర్వం ఆయనే, నా వల్లే పార్టీ గెలుస్తుంది, నేను కుక్కను పెట్టినా గెలుస్తారని చెప్పని అభిప్రాయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు మొన్న ఎలక్షన్లో దెమ్మ తిరిగింది. ఇప్పుడు కూడా వాస్తవాలు గ్రహించుకోకుండా ఇప్పటికీ ఆయన వైఖరి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ఎలా ఆయన ప్రవర్తించాడో ముఖ్యంగా మీడియా మిత్రులు చాలామంది తెలుసు. ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారిని పెట్టలా. ఆయన పెట్టింది ఒకే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ యాజ్ చీఫ్ మినిస్టర్గా, దట్టు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద గవర్నర్ని కలిసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అది కూడా నేరుగా ఒక ఎలక్షన్ కమిషన్ని ఎటువంటి అలిగేషన్స్ చేశాడో మీకు గుర్తుంది, క్యాస్టుల దగ్గర నుంచి అన్నీ. అటువంటిది ఆ రోజు మీడియాతో నాకు పని లేదు అని స్పష్టంగా చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ మీడియా సమక్షంలో తెలుసుకుంటాను, మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తాను. ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించేది ఏదైనా సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడమని, పోరాటం చేయమని, కానీ దానికి విరుద్ధంగా ఈరోజు ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళనని చెప్పని బాయ్కాట్ చేసే పరిస్థితి వస్తూ ఉన్నాం. మరి నిన్న వెళ్ళారు, ఆయన అటెండ్ అయ్యారు. ఎందుకు వెళ్ళారో కూడా మీకు తెలుసు. ఏదైతే ఈరోజు అసెంబ్లీ గైడ్లైన్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం 60 రోజులు కంటిన్యూగా కానీ ఆబ్సెంట్ అయితే తన శాసనసభ్యత్వం పోతుంది అని స్పీకరు, డిప్యూటీ స్పీకర్ చెప్పిన నేపథ్యంలో దాన్ని కాపాడుకోవటం కోసం టెక్నికల్గా అసెంబ్లీకి అటెండ్ అయినట్టుగా అటెండ్ అయ్యి మళ్ళీ దాన్ని బాయ్కాట్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఈరోజు డిబేట్ అవుతూ ఉంది. ఎందుకంటే అది కూడా అవుతుంది అంటే అదైతే మళ్ళీ ఆయనకి మళ్ళీ పాతకొచ్చింది కథ, మళ్ళీ రేపు ఇంకోసారి అటెండ్ అయ్యి చేసుకుంటా అనుకుంటాను. బట్ ఏదైనా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా, ఎటువంటి బాధ్యత లేకుండా కేవలం తన యొక్క హోదా గురించి తప్ప ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇలా బిహేవ్ చేయడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే రేపు భవిష్యత్తులో మనం చరిత్రలో చదువుకునే విధంగా, గతంలో ఒకప్పుడు 2014-19లో ప్రతిపక్ష పార్టీ ఉండింది, 1924లో అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ఉండేది అని చెప్పి చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పార్టీ చరిత్రలో కనుమరుగవడం కూడా ఖాయమవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ జరిగే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా రఘుబాబు నాయుడు గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.